ఇప్పట్లో ఇంత కామెడీ చూసి నేను వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను, వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఈ రైటింగ్స్ చదువుతున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ ఈజీగా ఇన్స్పిరేషన్ అనేది అంటే వాళ్ళని ఇంటెన్షనల్గా కాకపోయినా అనుసరించడం అనేది ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఎక్కడ ఎవరికి అంటే అట్లా ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళ దారిలో వెళ్ళిపోలేదా? జంధ్యాల గారి ఇంపాక్ట్ కొంచెం ఉందండి. జంధ్యాల గారిది ఆయన చాలా సీరియస్గా ఉన్నప్పుడు ఒక చిన్న డైలాగ్ వెళ్తారు ఆయన, అది భలే ఉంటుంది. అది సరే ఆ ప్యాటర్న్ వెళ్దాము. అందుకే ఒక సీరియస్ డైలాగ్ మావయ్య గారితో చెప్పినప్పుడు ఆయన ఇవన్నీ సర్లే ముందు భోజనం చేద్దాం అంటారు. సో అట్లా పెడదాము అని థాట్ వచ్చి అది పెట్టాము. ఇది వర్కౌట్ అయింది, చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే ఇందులో ఇంకో ప్యాటర్న్ ఉంది. పెళ్లి చూపులు సినిమా అంతా ఒక మోసలో ఉంటే సడన్గా వచ్చి నా జాబ్ నేను చేస్తా అంటాడు. గొప్ప అద్భుతమైన డైలాగ్ అన్న కానీ ఆ సిచ్యువేషన్ చాలా నవ్వు తెప్పించింది, ఆయన స్టార్ చేసింది. సో అట్లాగా ఏదైనా ఒక డైలాగ్ సీరియస్గా వెళ్తున్నప్పుడు చెప్తే అది పేలుతుందేమో అనిపించింది, వర్కౌట్ అయింది. ఆ వేవ్ ని అంటే ఒక ప్యాటర్న్ లో వెళ్తున్న దాన్ని బ్రేక్ చేస్తున్నట్టు. అండ్ మీది మావిడాకులు అనేది ఒక జర్నర్ అని చెప్పలేము, ఎందుకంటే దాంట్లో ఇమోషనల్ ఆస్పెక్ట్ చాలా ఉంది. బట్ దాన్ని ఎక్కడికక్కడ వాళ్ళు డెప్త్లోకి వెళ్ళిపోకుండా దాన్ని లైట్ చేసేస్తున్నారు మళ్ళీ. అంటే ఇలా ఇది ఎట్లా చూసుకున్నారు మీరు దాన్ని? ఫస్ట్ ఏడుపు వీడియోస్ 2-3 చేశాను. వద్దన్నా నువ్వు ఏడుస్తున్నావు నవ్వు వస్తుంది అన్నారు. సరే ఇంకొద్దు, నవ్విద్దాంలే, కాకపోతే ఒక మంచి విషయాన్ని చెప్పి నవ్విద్దాము అని ఒక డెప్త్గా డైలాగ్ వేసి అక్కడ నవ్వించాల్సి వచ్చింది. అట్లా వెళ్ళింది అది. ఇది ప్యాటర్న్ కూడా ఎట్లా తీసుకెళ్ళానంటే డీజే టిల్లు మూవీ ఉంది. డీజే టిల్లు సినిమాలో అన్ని బిట్లు కట్ చేసి అందరూ వాట్సాప్ స్టాటస్లు పెట్టుకున్నారు. సో సిరీస్లో కథ ఉండకపోయినా పర్లేదు, నవ్వు ఉండాలి, కానీ ప్రతి వీడియో వాట్సాప్ స్టాటస్ అవ్వాలనుకున్నా. అట్లనే అయింది అది. ఇన్స్టాగ్రామ్లో అలా హల్చల్ చేసింది. సో 10 నిమిషాల వీడియో ఒక్కొక్క నిమిషం కట్ చేసి 10 నిమిషాలు 10 వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్నది పెడితే అయినా స్టాటస్లు అయ్యాయి. చాలా మంది వాట్సాప్ స్టాటస్ పెట్టుకున్నారు. ఒక 200-300 పేజీల్లో రిమోట్ కొట్టి చేసుకున్నారు వాళ్ళు. అట్లా వెళ్ళింది. నైస్. అంటే మీ రైటింగ్ ఓవర్ ద పీరియడ్ ఇలా వచ్చిందా? బట్ మీ రైటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ రైటింగ్ స్టైల్ ఇదేనా? రైటింగ్ స్టైల్ ఇలా ఉండేది కాదు. యాక్చువల్గా పంచెస్లానే రాసేవాడిని. ఈటీవీ ప్లస్కి నేను అల్లరే అల్లరి అని ఒకటి వచ్చింది. అల్లరే అల్లరి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఒక, అందులో మెయిన్ లీడ్ కొన్నాళ్ళు చేసి బయటకు వచ్చేసాను. సో అక్కడ రైటింగ్ వేరేలా ఉండేది. అండ్ నా రైటింగ్ కూడా అందరూ రైటింగ్ ఇష్టపడేవారు, కానీ ఒక డైలాగ్ తర్వాత ఇంకో డైలాగ్ ఇంత పెద్ద పారాగ్రాఫ్ ఉండేది. అది ఎంతసేపు పంచ్ అంటే ఇట్లా ఉండాలి కదా, అలా ఉండేది కాదు. చాలా మంది నచ్చేది కాదు, కొందరు నచ్చేది. దాన్ని మనమే ఎందుకు డెవలప్ చేయకూడదని ఇట్లా పెట్టాల్సి వచ్చింది. మిస్టర్ మచ్చాన్ ఆ ఛానల్ ఉన్నప్పుడు అది చిన్న డైలాగ్స్ పెట్టాను, ఎందుకంటే స్క్రిప్ట్ ఉండేది కాదు దానికి. దీనికి ప్రాపర్ స్క్రిప్ట్తో వెళ్ళాను. అంటే మీరు కామెడీని డిఫైన్ చేయాలంటే ఏమని చెప్తారు? అబ్బో అంత పెద్ద పెద్ద ఆన్సర్స్ నాకు తెలియదు వర్షనే. సరే, మీ దృష్టిలో కామెడీ అంటే ఎట్లా ఉండాలి? ఇందాక మీరు చెప్పారు కదా, ఒకరికి క్రిస్ప్గా ఉండడం ఇష్టం, ఒకరికి లెందీ డైలాగ్స్ ఇష్టం, ఒకరికి ఫ్లోని డిస్టర్బ్ కాదు, ఫ్లో నుండి బయటకు వచ్చే డైలాగ్స్ అంటే ఇష్టం. మీ దృష్టిలో కామెడీ అంటే అంటే ఎట్లా ఉంటే ది బెస్ట్ అంటే రైట్ నౌ ఈ పీరియడ్లో? అడల్ట్ లేకుండా ఏదో మంచిదే. ఇంతకుముందు భయ నీ కామెడీ బాగుంటుంది, లేకపోతే ఆ జోక్ బాగుంటుంది, అమ్మని ఇలా తిట్టేది బాగుంటుంది అనేవాళ్ళు. ఇప్పుడు ఎవరెవరో నాకు వచ్చి మా అమ్మగారు మీ ఫ్యాన్ అండి, మా చెల్లి మీ ఫ్యాన్ అండి అంటున్నారు. సో కామెడీ అంటే అది అనిపించింది నాకు. ఫ్యామిలీ అంతా కూర్చొని ప్రసాద్ గారు వీడియో పెట్టి చూసుకుని తిందాం, అది కామెడీ అనిపించింది. అట్లా అందరూ చూసినట్టు ఉండాలి తప్ప. ఇందులో కూడా చిన్న చిన్న విషయాల్లో బాడీ షేమింగ్స్ ఉండేవి. నీరజ గారి మీద లావుగా ఉన్నామని, ఆవిడ రావడమే ఎవరండి ఈవిడ గృహప్రవేశంకి వచ్చిన ఆవులాగా ఆఫీస్ అంతా తిరిగేసిందని డైలాగ్ ఉంటాం. అది అందరం నేను చాలా బాధపడ్డా. పర్లేదు తమ్ముడు వేసేసి, నాకు అలాంటి ఇష్టం అనేది ఆవిడ మరీ అడిగి మీరు రాయించుకునేది. సో అందుకే ఆవిడ రాయాల్సి వచ్చింది తప్ప బాడీ షేమింగ్ చేయకుండా అడల్ట్ లేకుండా చేసేది ఏదైనా మంచి కామెడీ అనుకుంటాను. అదే కామెడీ. మీరు లాస్ట్లో సారీ కూడా చెప్పినట్టున్నారు కదా ఒక ఎపిసోడ్లో. కింద అందరూ మెసేజ్లు పెట్టేవాళ్ళు, నువ్వు లావుగా ఉన్నావా, నువ్వు అందంగా ఉన్నావు, ఎట్లా ఆవిడని ఎందుకు అంటున్నావు అని. అరే ఇది కంటెంట్ రా, మీకు అర్థం కావట్లేదా? సరే వీడియోలో కూడా సారీ చెప్తా, అప్పుడు తీసుకుంటారేమో అని చెప్పాల్సి వచ్చింది. ఆ అమ్మాయి కూడా మీ వైఫ్గా చేసిన అమ్మాయి పేరు స్వాతి భీమిరెడ్డి. సూపర్ యాక్టర్, సూపర్ అసిస్టెంట్, అసోసియేట్, యాక్టర్ అన్నీ చేసింది ఆ సిరీస్కి. ఆ అమ్మాయి భలే పెట్టింది ఎక్స్ప్రెషన్స్. ఏంటి అంటే ఆ రోల్కి
అంటే పెద్ద అవగాహన ఉండి ఎక్స్ప్రెషన్స్, మీనింగ్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ పెట్టకూడదు. అట్ ద సేమ్ టైం మరీ డంబ్గా కూడా ఉండకూడదు. ఆ అమ్మాయికి ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఆ అమ్మాయి నేను ఫుల్లీ నాలెడ్జబుల్ ఫెలో అని, నాలెడ్జ్ ఉన్న అమ్మాయి ఇలా పెట్టాలి. ఆ అమ్మాయికత్వంలోనే కాన్ఫిడెన్స్ కనిపించేలాగా భలే పెట్టింది ఆ అమ్మాయి. అది చేపగుడ్లు ఉన్నాయి ఏం చేయమంటావు అంటే తెలిసినట్టు మాట్లాడారు. ఏం చేయమంటావు అంటే చేపగుడ్లు ఉన్నాయి ఆమ్లెట్ అయినా అంటే లేదు మీరు ఎగ్ దోశ అంటే ఇంకెవరినైనా అనుకున్నారు ఆ రోల్కి ఆ అమ్మాయి అనుకున్నారు? యాక్చువల్గా చాలా మంది అమ్మాయిని అనుకున్నాం అండి. యూట్యూబ్లో ఎలా అయిపోయిందంటే కమర్షియల్ అయిపోయింది. 15K ఇస్తే వస్తాం డేకి, 20K ఇస్తే వస్తాం, 10K ఇస్తే వస్తాం, అండ్ యువర్ నాట్ హ్యాండ్సమ్, నేను నీతో ఎందుకు చేయాలి, ఇట్లా చాలా వచ్చాయి. అమ్మాయి లవ్ స్టోరీ కాదు. అంటే మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారా ఇలా ఉంటుంది అని సిరీస్? సిరీస్ వేరు, అసలు అనుకున్న సిరీస్ వేరు, తీసింది వేరు. అనుకున్న సిరీస్ ఇది కాదు అసలు. ఆ అమ్మాయికి ఒప్పించిన విషయం కూడా ఇది కాదు. అనుకున్న సిరీస్ వేరు, మేము తీసింది వేరు. అట్లా అయింది. లాస్ట్కి అమ్మాయిని ఒప్పుకుంటే నేను లావుగా ఉన్నానండి కొంచెం, వేరే అమ్మాయిని సజెస్ట్ చేస్తాను. వేరే నెక్స్ట్ డే నేనే ఫోన్ చేసి ఎలా ఉన్నా పర్లేదు, నేను అందగాని కాదు, కంటెంట్ చెప్దాం దా అంటే అమ్మాయి వచ్చింది. ఫ్లాప్ మావిడాకులు చాలా పెద్ద ఫ్లాప్. ఫస్ట్ 3 ఎపిసోడ్లు అయితే 18,000, 20,000, 25,000 వ్యూవర్షిప్ వచ్చింది. ఆపేమన్నారు. నా వరకు రాలేదు కానీ ఆపేమన్నారు. సరే ఇంకా ఆపేద్దాం అనుకున్నాం అని చెప్పి ఒక వీడియో కట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టా. ఉదయం లేచి చూస్తే ఈ 3 వీడియోలు ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ యూట్యూబ్లో ఉన్న వీడియోలు 3 ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ ఇన్స్టాగ్రామ్ చూస్తే ఒకసారి ఫాలోవర్స్ పెరిగిపోయారు, ఓవర్ నైట్లో ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఏంటి నేను ఒక్క వీడియో పెడితే అంత ఫాలోవర్స్ పెరిగిపోయారా అంటే నాకు ఎవరెవరో మెసేజ్లు చేస్తున్నారు. దాదాపు ఒక 200 పేజీల్లో వేశారు అది, ఆ వీడియో కట్టేశారు. ఎవరెవరు వేశారు, మీమ్ పేజ్లో నిద్రపోయారు, మీమ్ పేజ్లో అది కట్ చేసుకుని వేసుకున్నారు. సరే లక్కీగా హిట్ ఇది సరే అనుకున్నా. 4th ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత అస్థికల వీడియో రిలీజ్ అయింది. అది ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. చూసుకోవాలి ఏ రాసిన హిట్ అయిపోతుంది. నేనైతే మావిడాకులు హిట్ అంటే అసలు ఇప్పటికీ ఒప్పుకోను, ఫ్లూక్ లైన్ హిట్ అది. అంటే కష్టపడి కథ రాసి అట్లా ఏం లేదు. ఫోన్ చేసి ఎవరెవరు ఉన్నారు ఆర్టిస్టులు ఈరోజు, మేలేం మాకు అవ్వదు నేను వచ్చి 1 అవరే వస్తాను. నేర్చే గారు సీరియల్ చేస్తున్నారు, జబర్దస్త్ చేస్తున్నారు, నేను 1 అవర్ రాగలను తమ్ముడు, నేను ఒక హాఫ్ డే రాగలను. జైత్రి అనే అమ్మాయి అక్కడ ఎంప్లాయ్, నేను 2 అవర్స్ ఇవ్వగలనండి మీకు, అట్లా ఇచ్చేవాళ్ళు నాకు టైం. ఉదయం ఫోన్ పెట్టేసి ఒక ½ అన్ అవర్ ముందు రాసేసి షూట్కి వెళ్ళారు. అంటే వాళ్ళు అవైలబిలిటీ బట్టి రాశారు. అది హిట్ కష్టం అంటే ఒప్పుకున్నాను నేను. మొత్తం సినాప్సిస్ రాసేసి కథ రాసేసి డైలాగ్ ఇట్లా ఏం చేయలే, ఎవరెవరు ఉన్నారో ఫోన్ చేసి రాసి వెళ్ళిపోయేవాడు. అది టైం అంతే. మేబీ సక్సెస్ అలాగే వస్తుందేమో, అంటే ముందు పడిన స్ట్రగుల్ అందరికి అన్నిటికీ అది కాదు అన్నట్టు ఇట్లా వస్తుందేమో సక్సెస్. టైం అంటే ఎక్కడ ఆకుండా కష్టపడితే ఏదో రోజు టైం కలిసి వస్తుంది అంటారు కదా, అట్లా వచ్చిందేమో. పాత వీడియోలకు పేరు వచ్చింది కానీ ఇంత పేరు రాలేదు. ఇంక చాలు నీకు ఇక్కడి నుంచి బ్రేక్ రావాలి అన్నట్టు వచ్చింది. దీని తర్వాత చాలా మూవీస్ పడ్డాయి నాకు, అసలు చాలా దారుణంగా. ఆల్మోస్ట్ ఒక 8 సినిమాలు చేస్తున్నాయి ఇప్పుడు. అలా తీసుకెళ్ళిపోయింది మావిడాకులు. యాక్టర్ రైటర్గా 4 సినిమాలు రాస్తాం. సో అంతవరకు అది పెద్ద సినిమాలు రాస్తాం మళ్ళీ. సో అంత స్థాయికి తీసుకెళ్ళిపోయింది. కానీ నేను ఇది హిట్ అంటే నేను ఎందుకో హిట్టే అది యాక్చువల్లీ. అంటే మీరు ముందు పడిన స్ట్రగుల్ సరే దాని గురించి మాట్లాడదాం, సో దట్ మన ఆడియన్స్కి వదిలేద్దాం అది హిట్టో లేకపోతే ఫ్లూక్లో వచ్చిందో. సరే దాని ముందు అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని నెలలు అయింది? 13 years అయింది. 13 years. మీది ప్రాపర్ శ్రీకాకుళం కదా, ఫేస్బుక్లో శ్రీకాకుళం అని. ఇప్పుడు 2008లో వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఒక 4 years అట్లా మళ్ళీ ఇటు వచ్చి అట్లా. అంటే అక్కడ ఏం చదువుకున్నారు యాక్చువల్లీ మీరు? అది MBA అయిందండి. MBA అక్కడే శ్రీకాకుళంలోనా? బయట వైజాగ్లో. ఓకే. ఆ తర్వాత మూవీస్ వైపు అంతకు ముందే వచ్చేసాను మూవీస్ వైపు. ఈ MBA అనేది పేరుకి, అవన్నీ వెళ్ళి ఎగ్జామ్స్ రాసి మందు కావాలా డబ్బులే కావాలి పాస్ చేసి అట్లా డిగ్రీ అట్లా మేనేజ్ చేసింది. సో మూవీస్కి వచ్చి తర్వాత ఇక్కడ అంటే రైటింగ్ సైడ్ వద్దామని వచ్చారా లేకపోతే డైరెక్షన్ నేను వచ్చాను. 2009లో పంజాగుట్ట ఫ్లేవర్ మీద చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. నీకు ఇక్కడ చూస్తే కనిపిస్తుంది, ఈ బోన్ ఉండదు, 4 head ఉండదు నాకు, ఈ 4 head ఉండదు ఇలాగా, బోన్ ఉండదు ఇక్కడ. సో కోమా స్టేజ్ మర్చిపోయే, అంటే 4 head ఉండదు అంటే ఇక్కడ బోన్ లేదా? పింక్ ఉంది కదా, అవును, ఈ పార్ట్ ఉండదు, యూ కెన్ సీ కొంచెం లోపల ఉండదు, అక్కడ ఉండదు అది. సో అట్లా
అందుకే ఇప్పుడు కవర్ చేసావు అంటే అది ఒక కోమా స్టేజ్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ప్రతి ఇంట్లో భయపడ్డారు హైదరాబాద్ వద్ద. అంటే ఎలా అయింది యాక్సిడెంట్? బైక్ బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. వెళ్ళి దేనైనా గుద్దారా? ఫ్లైఓవర్ మీద డివైడర్ తగిలేసింది. బ్రేక్ పట్టలేదు, సడన్గా ఫ్రంట్ బ్రేక్ పట్టినప్పుడు తెగిపోయింది అది. సో బైక్ కంట్రోల్ అయింది. నేను నా వెనుకున్న అబ్బాయి చాలా ఎక్కువ డిస్టెన్స్ తుల్లిపోయాం బాగా. ఎంత స్పీడ్లో? 40 అంతే, ఎక్కువ ఉన్నది. అమ్మో. బ్యాగంపేట. ఆ తర్వాత ఇంకా డైరెక్షన్ ఐ కాన్ హ్యాండిల్. నేను అన్ని క్రాఫ్ట్స్ మేనేజ్ చేయలేను. కోపం వచ్చేసి చదువురిక తిరిగితే ఎవరు పడతారండి, ఎవరు పడరు కదా, వద్దులే అనుకున్నాను నేను. ఫస్ట్ మీరు ఇది చెప్పండి, ఇది అయిపోయింది దాటల్లో. ఇది దెబ్బ తగిలింది కంటికి కరెక్ట్గా ఇక్కడ కదా, కంటి ప్రాబ్లం అట్లా ఏమి? ఓ 2-3 ఇయర్స్ చాలా ప్రాబ్లం ఫేస్ చేశా. ఎన్ని మంత్స్ రెస్ట్ కావాల్సి వచ్చింది? అయ్యో ఆల్మోస్ట్ ఒక 1 year పైన అయింది. రెస్ట్ అని కాదు, లోపల ఒక ఎంత ప్లేస్ లోపల దురద పెట్టేది, ఇలా తీసి అలా గోక్కుని మనల్ని పెట్టలేం కదా, అట్లా ఉండేది. ఆ బ్లడ్ అంతా క్లాట్ అయిపోయి చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. బయటికి రావడానికి కొంచెం మెడిటేషన్ అవన్నీ చేసి అట్లా చాలా టైం పట్టింది. ఇప్పుడు ఓకే, సూపర్ ఫిట్. 2009లో జరిగింది. 9లో జరిగింది. చాలా చిన్న ఉన్నప్పుడు ఆ టైంలో జరిగింది. సో అందుకే డైరెక్షన్ హ్యాండిల్ చేయలేనేమో. వచ్చిన తర్వాత చాలా కోపం ఎక్కువ ఉండేది. సో రైటింగ్ సైడ్ వెళ్ళేవాడిని. రైటింగ్ సైడ్ అందరూ యాక్టింగ్ వైపు లాగారు. సో ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఆర్టిస్ట్ అండి అంటే విచారాలి చెప్తాం కొడాలి అన్నారు. రెస్పెక్ట్ అలా చాలా నీచంగా మాట్లాడారు. అంటే నీచంగా కాదు, ఏదో ఎవడో అవకాశం కోసం వచ్చాడు వెయిట్ చేస్తాడులే అని చెప్పి కూర్చోవాలంటే మాట్లాడారు. ఒక 2-3 months పోయిన తర్వాత ఈటీవీ ప్లస్లో చిన్న చిన్న కంటెంట్స్ రాయడం మొదలుపెట్టాను. మళ్ళీ అదే ఆఫీస్కి వెళ్ళా. అదే సేమ్ పర్సన్ వచ్చాడు. వచ్చిన తర్వాత నేను రైటర్ని సార్ అన్నాడు. సార్ నమస్తే సార్, కూర్చోండి సార్ అన్నాడు. సో ఇక్కడ పౌడర్ కన్నా పెన్నుకి వాల్యూ ఎక్కువ ఉంది. సో మనకి లోపలికి వెళ్ళాలి అంటే ఏదో ఒక ఆయుధం కావాలి, అది పెన్ ఎందుకు అవ్వకూడదు? అప్పుడు కంప్లీట్గా రాయడం మొదలుపెట్టాను.